స్టార్ హీరోల లైనప్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఆ దర్శకుడితో నెక్స్ట్ సినిమా అనుకునే లోపు మధ్యలో మరొక ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ అవుతున్నారు. దీంతో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతోంది. త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ ఇలాగే జరిగింది. మరి బన్నీ కోసం వెయిట్ చేసిన మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ హీరోనైనా సెట్ చేశాడా? స్టార్ హీరోలు లైనప్స్ విషయంలో రూట్ మారుస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కించే లోపు క్రేజీ సబ్జెక్టులు, బిగ్ ఫిల్మ్ మేకర్ల సడన్ ఎంట్రీతో కమిట్ అయిన వెంచర్లకు కాస్త బ్రేక్ ఇచ్చేస్తున్నారు. దీంతో పైప్ లైన్స్ లెక్కలో తేడాలు వచ్చేస్తున్నాయి. త్రివిక్రమ్ బన్నీ మూవీది ఇదే సిచ్యువేషన్. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారని, ఇక అనౌన్స్మెంట్ తరువాయి అనుకుంటున్న టైంలో అట్లీ ప్రాజెక్ట్ కు సడన్లీ షిఫ్ట్ అయ్యాడు ఐకాన్ స్టార్. బన్నీ అట్లీని షురూ చేయడంతో త్రివిక్రమ్ మైథాలజీ స్టోరీని పక్కన పెట్టేసి కొత్త కథను ప్రిపేర్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. హీరోను కూడా సెట్ చేశాడట. విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఓ పట్టణ స్క్రిప్ట్లు నచ్చకపోవడం, హెల్త్ ఇష్యూ కారణంగా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు వెంకీ. ఇప్పుడు తన డ్రీమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ తీసుకురావడంతో ఓకే చెప్పాడని టాక్. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని సూచించినట్లు బజ్ నడుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ నాటికి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి జులై నుండి సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట మాటల మాంత్రికుడు. హారిక అండ్ హాస్ని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోందని సమాచారం. ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నాడట. థమన్ కంపోజర్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో బొమ్మను థియేటర్లలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. గతంలో వెంకీకి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు డైలాగ్స్ ఇచ్చి హిట్లో భాగస్వామ్యమైన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే దర్శకుడిగా ఏ మేరకు మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.